దేవుని చూచేదమనగానే మనమేమో అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుక్షణము నీ దగ్గర ఉండి అన్నీ నీకు సహాయం చేస్తున్నప్పుడు, నీకు మేలులు చేసినప్పుడు, ఆయన అభిషేకాన్ని పొందుకున్నప్పుడు నువ్వు గ్రహించాలా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, ఆదరణకర్తకు దేవుడు నీతో ఉన్నాడు. ఎవరితో ఉంటారంట? హృదయ శుద్ధి గలవారి ఎదులని. ఇది గలవారు ధన్యులు. ప్రతి శత్రువును అణిచివేయగలిగిన శక్తిమంతుడు మన పక్షంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు మనకు విరుద్ధంగా ఏమేమి నిలబడినారు నీ సంగతి నేను చెప్తా. ఏం భయపడిన అవసరం లేదు. నిజముగా దేవునికి లోబడి జీవించేటప్పుడు ఎంతమంది నీ సంగతి నేను చెప్తానన్నా కూడా భయపడిన అవసరం లేదు. విరుద్ధంగా దేవునికి, అంటే దేవుని ఆలోచన నడవకుండా లోకానుసారమైన ఆలోచనలు నడిచినప్పుడు వాడి క్రియలు ఏమైనా పనిచేస్తాయేమో అని భయపడాల. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాను నువ్వు ఎరిగి నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ నీ హృదయాన్ని, మరి ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోండి.